వస్తువులు కావాలి, అన్ని కావాలి, కానీ ఇప్పుడు ఇతర మతాలు మాత్రం నీ మీకు వద్దా? బుద్ధి, భారతదేశం నీ ఏమైనా లోలాకు బుద్ధి జాగీర్ నీకు తెలుస్తా ఉందా? అనుకుంటున్నారా మీరు? నీ లోలాకు బుద్ధులు తెలుస్తా ఉందా నీకు? ఇప్పుడు భారతదేశము ఎవరయ్యా జాగిర్ అనుకుంటున్నారా? ఎవరు నా అయ్యా జాగిరా, నా హిందూ జాగిరా అనేది ఏమి? ఇప్పుడు నా హిందూ జాగిరా, భారతదేశము ఎవరి అయ్యా సొమ్ము కాదు ఇది. మీ అబ్బాయి సొమ్మ, హిందూ జాగిరా ఇది. ఎవరు? మీ హిందువులు అబ్బా పుట్టిన సొమ్మా? దేశము, మీ అబ్బా హిందూ సొమ్మా? దేశం ఇది. మీ అబ్బా సొమ్మ ఎవరయ్యా మా జాగిర్? అయితే అబ్బాయి ఏమన్నా? సొమ్ముదా ఇది? మా అబ్బాయి సొమ్మే. మీ అబ్బా సొమ్ము అయినప్పుడు మా అబ్బా సొమ్ము అవుతుంది. నువ్వుదా మాట్లాడతాను అబ్బా సొమ్మ, నా అబ్బా సొమ్మే ఇది. నేనేమన్నా ఎవరయ్యా జాగిర్ కాదన్నా కానీ నా అబ్బా సొమ్ము జాగిరా అంటే నేను అనలేదు కదా. ఎవరు నీ జాగిరా మీరు ఒక అంటే పెద్ద అవును, మనిషి నా జాగిరా అయ్యుండుకొని అనేది. ఒక నువ్వు పెద్ద గుడికి మాటలు మీకు మాట్లాడొచ్చు, నేను ఓపికనే మాట్లాడకూడదా? లేదు. అసలు మీరు గుడి పంతులా? మీకు అవును. ఓపికనే లేదు మాట్లాడేది. మీరు ఒక గుడి నువ్వు పంతులా? మాట్లాడితే నేను కూడా మాట్లాడతాను ఓపిక. ఆ. నువ్వు జాగిరా గీగిరా అని మాట్లాడితే మేము ఓపిక అట్లా అవునమ్మా అని మాట్లాడాలనా? ఎవరయ్యా జాగిర్ అనుకుంటారు? భారతదేశంలో పలు అది మతాలు ఇంత ఉంటాయి, నువ్వు పలు రెచ్చిపోయినప్పుడు, కులాలు ఉంటాయి. అదే నువ్వు ఇంత రెచ్చిపోతే మేము అమ్మ సరే తల్లి, భారతదేశం సరే ఎవరికి తల్లి సగనంత సొత్తు కాదు. ఓర్పుగా ఉండాలనా? ఆ. ఏంది? నువ్వు పంతులా సిగ్గు ఉందా నీకు అంటావు. అవును ఆమె మరి, సగనం మీరు ఎట్లా నువ్వు మాట్లాడుతున్నారు? ఇంకో వాడిని బాపరంటారు. అది కాదు, ఇంకో దేశం వాడిని పొగుడుతూ నువ్వు, ఎవరిని? ఇంకో ఎవరెవరు బల్బు కనబడి వాడిని పొగుడుతూ. అవును, వాళ్ళు సైంటిస్టులు కాబట్టి వాడు పొగుడుతారు. ఎందుకు? అట్లాంటి మీలాగా 146 మతాల సైంటిస్టులు మధ్యలో చిచ్చులు పడినారు. పెట్టలేదు కదా. మీలాగా ఈ హిందువులు ఒక్కరే ఉండాలి భారతదేశంలో అని అనలేదు కదా. అలాంటి సైంటిఫికల్ గా వాళ్ళు ప్రూవ్ చేసిరు కాబట్టి నేను అంటున్నా. అదే వాళ్ళు పొగుడుకుంటావు తప్పిస్తే మేము ఇక్కడ ఉండుకొనేసి అమ్మ చెప్పు